నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీకి 7 జూలై 2023న బీఆర్ఎస్ హయాంలోనే అనుమతి వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇథనాల్ కంపెనీకి అనుమతులిచ్చి ఇప్పుడు అక్కడికి వెళ్లి రైతులను రెచ్చగొడుతూ ఆందోళన చేస్తోంది బీఆర్ఎస్ నేతలేనని తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రైవేట్ లిమిటెడ్లో సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్నాడు. సాయి కిరణ్ తలసాని డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. వీళ్ళకి అనుమతులు ఏ అనుమతులు ఎప్పుడెప్పుడు ఇచ్చారు? తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ 7/7/23న పర్మిషన్ ఇచ్చింది. 7/7/2023లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారండి? మా ప్రభుత్వం ఉందా? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి తలసాని కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీకి ఆనాడు ముఖ్యమంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చినటువంటి పత్రాలు ఇది. టీఆర్ఎస్ నాయకులు పట్టుకోండి మొదటగా. మీరు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు, ఎవరెవరు ఇచ్చినారో మీకు ఆధారాలతో సహా మీకు పంపుతా ఉన్నాం. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా, రండి దిలావర్పూర్ పోదాం, రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను. దీనికి ఇత్తనం వేసింది ఎవరు? అంకురార్పణ చేసింది ఎవరు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రైతుల్ని ముంచింది ఎవరు? ఇవాళ డ్రామాకు తెరదీసి మీకు సంబంధం లేనట్టుగా నటిస్తూ ఉన్నారు. మీరు కదా ఈ కార్యక్రమాలు చేసింది. ఈ రకంగా ఇది ఒకటే అంశంగా చాలా అంశాల్లో కూడా, చాలా విషయాల్లో కూడా రైతు వ్యతిరేకంగా గత ప్రభుత్వం పనిచేసింది. కేంద్రంలో బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఓట్లేసింది మీరు కాదా? ఆనాడు బీజేపీ పార్టీకి వత్తాసు పలికింది మీరు కాదా?